సికింద్రాబాద్ మల్కాజిగిరి ఎలివేట్ కార్డర్ నిర్మించడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ పర్మిషన్స్ రాకపోవడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఏదైతే మల్కాజిగిరికి సంబంధించిన ఎలివేట్ కార్డర్ నిర్మించాలని తెలంగాణ గవర్నమెంట్ అనుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కంటోన్మెంట్ బోర్డు నుండి పర్మిషన్ రాగాలి, వాటి కోసం వెయిట్ చేస్తూ కొంత సమయం అయితే గడిపిన పరిస్థితి కనబడతా ఉంది. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్మిషన్స్ కూడా ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. కిషన్ రెడ్డి అనేక సార్లు లేఖల ద్వారా పేర్కొనడం జరిగింది. కేంద్రానికి లేఖలు రాసిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే నిన్న గుడ్ న్యూస్ కూడా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. కంటోన్మెంట్ భూములు ఏవైతే నష్టపోతూ ఉన్నాయో, కంటోన్మెంట్ భూములు అక్కడ కార్డర్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయో, వాటికి బదులు మళ్ళీ భూమిని కేటాయిస్తూ అదేవిధంగా నష్టపరిహారం కింద 303 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి అన్నట్టు కూడా అంగీకారం పొందినట్టు కూడా కనబడతా ఉంది. ఆ 303 కోట్లతో పాటు ఎక్కడైతే స్థలం పోతుందో అంత స్థలం మళ్ళీ తిరిగి ఇవ్వాలి అన్నట్టు కూడా తెలంగాణ గవర్నమెంట్తో కంటోన్మెంట్ బోర్డు కూడా అంగీకారం చేసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మల్కాజ్గిరి ఏరియాకి ట్రాఫిక్ తగ్గించడానికి అక్కడ ఒక హైవే కూడా తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. వీలైతే అటు మెట్రో మార్గాన్ని కూడా తీసుకెళ్లి విస్తరించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఆ ఏరియాలో కొంత అభివృద్ధి దిశగా వెళ్ళే పరిస్థితి అయితే కనబడతా ఉంది. జిహెచ్ఎంసి ఏదైతే పరిధి ఉందో ఆ జిహెచ్ఎంసి పరిధిలోకి కూడా హెచ్ఎండిఏ కూడా రాబోతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కంటోన్మెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ 303 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టుగా కనబడతా ఉంది. ఒకవైపు కంటోన్మెంట్ అభివృద్ధితో పాటు మరొక వైపు హైదరాబాద్ కూడా అభివృద్ధి అయ్యే దిశగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. హైవే కావచ్చు, మార్గంలో రోడ్లు కావచ్చు, ఏదైతే అక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రక్షణకు సంబంధించిన భూములు ఉంటాయి కాబట్టి రాత్రి 12 అయితే అక్కడ ఉన్న ప్రజలకు కొంత ఇబ్బందిగా ఉండే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆ గేట్లు మూసివేయడం పరిస్థితి అవి ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ప్రజలకి ఎనీ టైము ఎటైనా వెళ్ళే పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ నుండి కంటోన్మెంట్ బోర్డు కూడా మరో ప్లేస్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. భూమి బదలాయింపుకు కూడా తెలంగాణ గవర్నమెంట్ అంగీకరించినట్టు తెలుస్తూ ఉంది.